నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతేంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. అనగా ఇంద్రునికి ప్రభువు, సేవింపదగినవాడు, ఉత్తమ శరీరం కలవాడు, మంచి కార్యములు చేయువాడు, భక్తులను పవిత్రమొనర్చువాడు, మహాబలవంతుడు, ఇంద్రుని అతిక్రమించినవాడు, అన్నింటినీ సంగ్రహించువాడు, సృష్టికి కారణభూతుడు, తనపై తాను ఆధారపడినవాడు, అన్ని జీవులచే వారి వారి కార్యములను చేయించువాడు ఆ శ్రీమన్నారాయణుడు. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. అనగా అందరిచే తెలుసుకొనబడువాడు, అన్ని విద్యలకు నిలయం, సదా యోగానందమును పొందువాడు, వీరులైన అసురులను వధించువాడు, శరణు వేడు వారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువాడు, మధురమైనవాడు, ఇంద్రియములచే గ్రహింపరానివాడు, మహామాయ వంటివాడు, ఉత్సాహవంతుడు, అందరికంటే బలవంతుడు ఆ శ్రీమన్నారాయణుడు. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్. అనగా అత్యంత బుద్ధిమంతుడు, మహావీరుడు, మహాశక్తిశాలి, మహాప్రకాశవంతుడు, నిర్దేశించుటకు వీలు కానివాడు, శుభమైనవాడు, అత్యంత మేధాసంపత్తి కలవాడు, గోవర్ధన పర్వతాన్ని అవలీలగా ఎత్తినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః. అనగా గొప్ప ధనుస్సును ధరించినవాడు, భూమాతకు భర్త అయినవాడు, శ్రీనివాస స్థానమైనవాడు, సత్పురుషులకు పరమార్థం వంటివాడు, ఎవరిచే ఎదురింపలేనివాడు, దేవతల ఆనందానికి కారకుడు, గోవులను రక్షించువాడు, వేదవేద్యులకు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండెదరు మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.